అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీలు దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. హల్లెలూయా. అరణ్యమందు నన్ను సేవించుటకై, అది అండర్లైన్ చేసుకోండి అందరు బైబిల్లో. యెహోవాను సేవించుటకై ఈరోజు నీకు విడుదలను కలిగిస్తున్నాడంట. నీ జీవితాన్ని కట్టుకోవటానికి కాదు, గొప్పగా నువ్వు అభివృద్ధి చెందడానికి కాదు, నీ జీవితము బాగుపరచడానికి కాదు, ఆయన నిన్ను బాగుపరిచేది ఆయనను ఆరాధించడానికి, ఆయన నిన్ను ఘనపరిచేది ఆయనని సేవించడానికి. ఈరోజు మనము విడుదల పొందిన వెంటనే ఆహా నాకు మంచి ఉద్యోగం దొరికింది, ఇంకా నేను సంఘానికి రాకపోయినా పర్లేదు, అప్పుడప్పుడు వస్తానులే, ఓ పండగ క్రైస్తవులాగా క్రిస్మస్కి, ఈస్టర్కి, న్యూ ఇయర్కి వచ్చిపోతానులే, అమ్మో నా ఉద్యోగం వచ్చింది, నేను ఉద్యోగం వదిలిపెట్టి రాలేను, నాకు ఈఎంఐలు కట్టుకోవాలి, కొత్త ఇల్లు తీసుకోవాలి, కొత్త కారు కొనుక్కోవాలి, అమ్మో నేను రాను అని నీ జీవితం వెంట పరిగెడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను అరణ్యంలో నుంచి విడిపించింది, నిన్ను బానిసత్వంలో నుంచి విడిపించింది, నిన్ను స్వస్థపరిచింది, నిన్ను శోధనలో నుంచి తప్పించింది, కష్టాల్లో నుంచి తొలగించింది, కన్నీరు తుడిచింది, నన్ను సేవించుటకు, నన్ను ఆరాధించుటకు. ఎంతగా దేవుడు నిన్ను విడుదల కలిగిస్తే, ఎంతగా దీవిస్తే అంతగా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించాలంట. హల్లెలూయా. అంతగా ఆయనని సేవించాలంట. చాలా మంది సేవించడం అంటే అనుకుంటారు సంఘంకి వచ్చి వాలంటీర్గా పనిచేయటమో, సంఘంకి వచ్చి క్లీన్ చేయటమో అని. అరణ్యములో, ఎడారిలో 4 లక్షల మంది ఏ సంఘాలు ఉన్నాయి, ఏం క్లీనింగ్లు చేశారు, ఏ వాలంటీరింగ్లు చేశారు? సేవించటం అంటే యథార్థంగా యెహోవాను ఆరాధించటము. హల్లెలూయా. టు లవ్ అండ్ వర్షిప్ ద లార్డ్. అరణ్యములో నన్ను ఆరాధించండి. అరణ్యములు బానిసత్వంలో నుంచి బయటికి వీళ్ళని తీసుకొచ్చింది, వాళ్ళకి బానిసలుగా పని చేయకుండా, పిరమిడ్లు కట్టకుండా వెళ్ళి మీ గృహాలు మీరు కట్టుకోండి అని చెప్పడానికి కాదు, బానిసత్వంలోని తీసుకొచ్చి ఆయన సేవకి, ఆయన కోసం ఆయన అర్పించుకున్నాడు ఆయన పిల్లల్ని. హి డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. 17 సార్లు 7 అధ్యాయాలలో ఒకే పుస్తకములో యెహోవా డైరెక్ట్గా ఈ మాట అంటాడు, వెళ్ళి ఫరోకి చెప్పు నా పిల్లల్ని విడిపించమని, వాళ్ళు నన్ను సేవించాలి. వెళ్ళి ఫరోకి చెప్పు నా పిల్లల్ని విడిపించమని, వాళ్ళు నన్ను సేవించాలి. సేవించుటకు మాత్రమే ఈరోజు దేవుడు నీకు విడుదల కలిగిస్తుంది. నీ జీవితాన్ని నువ్వు నీకు స్వార్థముగా కట్టుకోవటానికి కాదు, నీ ఉద్యోగం పైన ఘనతను పొందుకోవటానికి కాదు, నీ జీవితం పైన ఘనత పొందుకోవటానికి కాదు, మంచి జీవితాన్ని ఇచ్చేది నీ జీవితాన్ని తిరిగి ఆయనకు అప్పగప్పడానికి. హల్లెలూయా. తిరిగి ఆయన చేతిలో పెట్టి, అయ్యా ఈ జీవితము విడిపించిన ఈ జీవితము నీకే, విరిగి నలిగిన హృదయాన్ని తిరిగి కట్టిన హృదయము నీకే, శక్తినిచ్చిన ఈ ఆరోగ్యముతో నిలబడి ఆరాధించడం మొత్తము నీకే, నీ కోసమే నిలబడతానయ్యా, నీకే ఈ జీవితం అర్పిస్తాను. ఈ రోజు నిన్ను విడిపించటానికి గొప్ప కారణము నువ్వు ఆయనని సేవించాలని, ఆయనని ఆరాధించాలని, ఆయనకి మొరపెట్టాలని, ఆయన పైన ఆధారపడాలని, ఆయనే నీ దేవుడుగా మార్చుకోవాలని, ఇంకా ఏ దేవుడికి దేవతకి కాకుండా యెహోవాయే నీ హృదయంలో దేవుడుగా వెలగాలని. హల్లెలూయా. The real freedom is not doing your will, but is doing God's will. నిజమైన స్వాతంత్రము, దేవుడు మనకి విడుదల కలిగించిన తర్వాత నిజమైన స్వాతంత్రము మన జీవితంలో నీ చిత్తము నెరవేర్చినప్పుడు కాదు, ఆయన చిత్తము నెరవేర్చినప్పుడు కలుగుతుంది. హల్లెలూయా. నీ కోసం నువ్వు జీవించినప్పుడు కలగదు. నీ కోసం ఎంత జీవించినా ఇంకా కావాలి, ఇంకా ఉద్యోగం వస్తే బాగుంటుంది, ఇంకా సాలరీ వస్తే బాగుంటుంది, ఈ మేనేజర్ ఇంకో మేనేజర్ వస్తే బాగుంటుంది, ఇంకొంచెం నాకు ఎక్స్ట్రా పెంచితే బాగుంటుంది, ఆశ ఆశ ఆశ. ఇజ్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత ఏంటి, చక్కగా పరలోకం నుంచి మన్నా వచ్చినా కూడా ఏంటి నాకు మన్నా పెడుతున్నావు, తీపిగా తినబుద్ధి అవ్వట్లా, నాకు ముక్క కావాలి, మాంసం తీసుకొని రా. మాంసం వచ్చిన తర్వాత ఏంటి ఊరికి మాంసమే పెడతావా, వేరే మాంసం పెట్టండి, వేరే కూరగాయలు పెట్టండి, వేరే ఇది పెట్టండి అని కంప్లైంట్ చేస్తూనే ఉన్నారంట. అలా కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు కనుక వాళ్ళు 40 సంవత్సరాలు అదే ఎడారిలో, అరణ్యంలో తిరుగుతూనే ఉన్నారు. వారికి దేవుడు పాలు తేనె ప్రవహించే ఆ వాగ్దానపు దేశంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అరణ్యములోనే నువ్వు ఆరాధించడం నేర్చుకోకపోతే, అన్ని వచ్చిన తర్వాత ఆరాధిస్తే అది ఫేక్ ఆరాధన. స్వస్థత ఉన్నప్పుడు చేస్తే ఫేక్ ఆరాధన.
అన్ని ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత అయ్యా నీకు స్తోత్రం అంటే అది ఫేక్ ఆరాధన. పాలు తేనె ప్రవహింపజేసే దేశంలోకి ఆయన చిటికల్లో తీసుకెళ్ళిపోగలడు, కానీ కావాలని అరణ్యంలో పెట్టాడు. కష్టంలో అయినా నన్నే దేవుడుగా వారు ఆరాధిస్తున్నారా? ఎండుతున్నప్పుడు వాళ్ళకి నేను యెహోవాని వారిని విడిపించానని గుర్తు పెట్టుకుంటున్నారా? నా కోసం నిలబడుతున్నారా అని దేవుడు చూస్తూనే ఉన్నాడు. నిన్ను ఈరోజు దేవుడు విడిపించేది ఆయన కొరకు. నిన్ను ఈరోజు దేవుడు విడిపించేది నిన్ను ఆయన సొంతముగా సొత్తుగా మార్చుకోవటానికి. ఆయన బైబిల్ సేస్ ఇస్ అ జెలస్ గాడ్ కదా. ఎంతమందికి తెలుసు ఆయన పేరు? జెలస్ గాడ్. జెలస్ అంటే తెలుగులో ఏమంటారు? భర్త ఏ విధంగా భార్య పైన రోషం కలిగి ఉంటాడో, ఇది నా భార్య, కన్నెత్తెవరైనా చూసారా అంతే పరిస్థితి. ఎవరిని ముట్టుకోకూడదు, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, నువ్వు నా భార్యవి మాత్రమే అని రోషంగా ఎలా ఉంటాడో, ఆయన 400 సంవత్సరాలు ఆయన పిల్లలు బానిసత్వంలో ఉన్నా, వాళ్ళు ప్రార్థన చేయకున్నా, యెహోవా నన్ను విడిపించు అని అడగకపోయినా, ఆయన వాళ్ళందరినీ విడిపించింది ఎందుకు తెలుసా? ఆయన సొత్తుగా ఆయన కొరకు మార్చుకోవటానికి, ఆయనకు మాత్రమే బిడ్డలుగా ఉండటానికి. ఇంకెవ్వరికి బానిసలుగా మీరు ఉండకూడదు, ఆయనకు మాత్రమే బిడ్డలుగా ఉండటానికి ఆయన బయటకు తీసుకొచ్చుకున్నాడు. హల్లెలూయా. యు సీ అ లాట్ ఆఫ్ దెమ్ ఆశీర్వాదం రాగానే ఐ అనే వర్డ్ ఉంటుంది, ఇంగ్లీష్ లో ఐ ఉంటుంది, అంటే నేను అని అర్థం. తప్పిపోయిన కుమారుడు ఎంతమందికి తెలుసా స్టోరీ? తప్పిపోయిన కుమారుడు బైబిల్లో. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటాడో తెలుసా? వచ్చి, తండ్రి నాకు చెందాల్సిన నా ఆస్తి నాకు ఇచ్చేసే, నాకు చెందాల్సిన ప్రతి మెటీరియల్స్ నాకు ఇచ్చేసాడు. తర్వాత బానిసగా అయినా ఉంటానని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా తండ్రి కుమారుడిని కోరుకున్నాడు. నీకు కావాల్సింది ఇచ్చేస్తున్నాడు, కానీ నువ్వు లోకంతో తిరగడం మొదలు పెడుతున్నావు. తాగుబోతూ వాళ్ళే, తిరుగుబోతూ వాళ్ళే, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, ఇంట్లో బూతులు మాట్లాడుతూ, చెడు శాపాలు పలుకుతూ ఎలా బాగుపడతారో ఇతరులు బాగుపడకుండా వారు పడేవాళ్ళని నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు కామ్గా ఊరుకుంటున్నాడు, ఏం చేయట్లా. పందులతో తిరిగే సమయం వస్తుంది, అప్పుడు అనిపిస్తుంది అయ్యా కనీసం బానిసలాగైనా నీ సన్నిధిలో ఉంటానయ్యా, ఒక చిన్న పని చేయడానికైనా నాకు అవకాశం అయ్యాయా, అప్పుడు ఆ హృదయం కలుగుతుంది. గాడ్ వాంట్స్ యు టు హ్యావ్ అ సర్వింగ్ హార్ట్. ఆరాధించే హృదయము, సేవించే హృదయము నీకు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ ఆదాము ఏ అవ్వ అయితే పరదేశిలో ఏదైనా తోటలో ఈ చెట్టు తింటే నాకు జ్ఞానం కలుగుతుంది, ఇది నాకు జీవ మరణమును చూపించే, రుచి చూపించే చెట్టు ఉంటది, ఇది నాకు కావాలి, నాకు శక్తి కావాలి అని ముట్టుకున్నారు, పరదేశిని కోల్పోయారు. కానీ అదే కుమారుడు ఒక పరదేశిని పొందుకోవటానికి, తేనె పాలు ప్రవహించే దేశం పొందుకోవటానికి సిలువ పైన చేతులు ఎత్తి, అయ్యా ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును గాక అని తండ్రి చేతికి అప్పచెప్పుకున్నాడు. ఒక గొప్ప మాస్టర్, గొప్ప నాయకుడు ఒక చిన్న సర్వెంట్ గా మొదలు పెట్టినప్పుడే అవుతాడు.